సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 29/12/2023 శుక్రవారం. తిథి మార్గశిర బహుళ విద్య ఉదయం 8 గంటల వరకు ఉన్నది. తదుపరి తదియ. నక్షత్రం పుష్యమి రాత్రి 3 గంటల 10 నిమిషాల వరకు. యోగం వైద్యుతి రాత్రి 2 గంటల 28 నిమిషాల వరకు. కరణం గరజి పగలు 8 గంటల వరకు. వర్జ్యం పగలు 9 గంటల 47 నిమిషాల నుండి 11 గంటల 31 నిమిషం వరకు. దుర్ముహూర్తం పగలు 8 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల నుండి 3 గంటల 12 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 13 నిమిషాల నుండి 9 గంటల 57 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 10 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 9 నిమిషాల వరకు. ఈరోజు విశేషం విద్య తిథితో కూడినటువంటి శుక్రవారం కావున ఈరోజు మహాలక్ష్మి ఆరాధనకు అనగా లక్ష్మీదేవి ఆరాధనకు విశేషమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. ఈరోజు లక్ష్మీదేవిని మంచి సువాసన గల పుష్పాలతో అర్చించినట్లయితే కనుక సుఖ సౌఖ్య అభివృద్ధి ఉండగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మనశ్శాంతి తక్కువగా ఉండను. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు ఉండే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. గృహ వస్తువు వాహనం మూలకంగా ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు పార్వతీదేవిని తెల్లని పుష్పాలతో అర్చించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. కమ్యూనికేషన్ రంగంలో ఉండేటువంటి వారికి అభివృద్ధికరమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండను. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే పార్వతీదేవికి పరమాణాన్ని నివేదించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. రావాల్సిన ధనం చేతికందును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి ప్రసాదాన్ని నివేదించినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. మనశ్శాంతి మాత్రం కొంత తగ్గగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్న జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దుర్గాదేవిని అర్చించి దుర్గా అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దేవి నవరత్న మాలికా స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగును. దైవ సాంఘిక ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంట జరగగలదు. ఈ రాశివారు అమ్మవారిని దర్శించి అమ్మవారికి దద్దోజనాన్ని నివేదించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి
దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రయాణాలు కల వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి పరమాన్నాన్ని నివేదించడం మంచిది. తదుపరి ధను రాశి. ధనువు రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున ప్రతికూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. మనశ్శాంతి తక్కువగా ఉండడం, వ్యవహార ఆటంకాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి విందు వినోద మూలకంగా ఖర్చులు ఉండగలవు. అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండగలదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అనవసర ఖర్చులు పెరుగును. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీదేవిని అర్చించి లక్ష్మీదేవికి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికల విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ జరగగలదు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందరికి వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దుర్గా కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.